హాయ్‌లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ డిగ్రీ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి మనకైతే ఓపెన్ అనేది అవుతాయన్నమాట కాసేపట్లో. సో, దాని నుంచి మీకైతే ఈ వీడియోలో క్లియర్‌గా వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వాలి, అలాగే వెబ్ ఆప్షన్స్‌లో మీరైతే ఈ మిస్టేక్స్ అనేది చేస్తే కంపల్సరీగా మీకైతే సీట్ అనేది రాదన్నమాట. సో, దానికి సంబంధించి క్లియర్‌గా ఒక వీడియోలో అయితే మనమైతే డిస్కస్ అనేది చేసుకుందాం. ఫస్ట్ అయితే క్యాండిడేట్ లాగిన్ అనేది క్లిక్ చేసి ఇక్కడైతే మీరు యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అనేది మీరైతే క్యాప్ ఐడీతో లాగిన్ అనేది అవ్వండి. ఇక్కడ క్యాప్షన్ అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ అనేది కొడితే మీకైతే ఇలా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఓపెన్ అయ్యాక మీకైతే ఇక్కడైతే జస్ట్ మీకు వెబ్ ఆప్షన్స్ అనేది వస్తదనమాట. దాన్ని క్లిక్ చేశారంటే ఇలా ఓపెన్ అవుతాయన్నమాట. అంటే ఓటీపీతో మీరైతే లాగిన్ అవ్వాలి. దెన్ లాగిన్ అయ్యాక ఇలాగైతే ఓపెన్ అవుతది. సో, ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఒకసారి క్లియర్‌గా నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకైతే డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. అలాగే కాలేజ్ టైపు, యూనివర్సిటీ ప్రోగ్రాము, అలాగే ఇక్కడ దీనికి సంబంధించి మీకు ఏ గ్రూప్స్ అనేది కావాలనేది మీరైతే సెలెక్ట్ చేసుకొని గెట్ కాలేజ్ అనేది మీరు క్లిక్ చేశారనుకోండి. సో, మీకైతే ఇలా కాలేజెస్ అన్నీ వస్తాయన్నమాట. సో, మెయిన్‌గా మీకైతే చూపిస్తా చూడండి. నా సజెషన్ ఏంటంటే ఇక్కడ మీరు ఆల్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ప్రతి ఒక్క చోట ఆల్ అనేది సెలెక్ట్ చేసుకొని గెట్ కాలేజ్ అనేది క్లిక్ చేయండి. లేదు అంటే ఇక్కడ మీకు ఏ డిస్ట్రిక్ట్‌లో కావాలనుకుంటున్నారు అన్నది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడంతా ఆల్ అనేది క్లిక్ చేస్తే మీకైతే కాలేజెస్ అన్నీ వస్తాయి నాన్న. సో, కాలేజెస్ అన్నీ వచ్చాక మీరైతే ఈ యొక్క విండో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదైతే టోటల్ కాలేజెస్ అన్నీ వస్తాయి. ఇక్కడైతే మీరు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నారో అవి మాత్రం వస్తాయి అన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే క్లియర్‌గా చెప్తా చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడైతే డిస్ట్రిక్ట్ అంతా సెలెక్ట్ చేసుకున్నాను. డిస్ట్రిక్ట్ అంతా సెలెక్ట్ చేసుకున్నాక ఈ యొక్క కాలేజ్ అనేది నేనైతే యాడ్ చేయాలి. సో, ఈ యొక్క కాలేజ్ అనేది యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏదైతే ఆరో ఉందో దీన్నైతే క్లిక్ చేసామనుకోండి, ఈ యొక్క కాలేజ్ అనేది ఈ ప్లేస్‌లోకి అయితే వస్తదన్నమాట. ఇక్కడ ఏంటంటే మనము సెలెక్ట్ చేసుకునే కాలేజెస్ అన్నీ ఉంటాయి నాన్న. ఇక్కడ ఏవైతే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అవన్నీ ఉంటాయి. సో, ఈ యొక్క కాలేజెస్‌లోను మీకైతే క్లియర్‌గా చూపిస్తాను చూడండి. సో, మీరు ఏదైతే ఫస్ట్ కాలేజ్ అనేది ప్రిఫరెన్స్ పెట్టారో సో, ఈ యొక్క కాలేజ్ అనేది మెయిన్ అన్నమాట. ఇలాగ మీరు ఎన్ని కాలేజెస్ అన్నా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగ మీరు 20, 30, 40, 50 ఎన్నైనా కాలేజెస్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. వీలైనన్ని ఎక్కువ కాలేజెస్ అనేది పెట్టండి. అలాగే ఫస్ట్ ప్రియారిటీ అనేది గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఉంటాయి కదా, అటానమస్ కాలేజెస్ ఇలాంటివి. సో, అవైతే మెయిన్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. దాని తర్వాత మీకైతే నార్మల్ కాలేజెస్ అయితే ఇవ్వండి. ప్రైవేట్ కాలేజెస్ అనేది ఇచ్చాక దాని తర్వాత మీరైతే గవర్నమెంట్ కాలేజెస్ అనేది ఇవ్వండి. అండ్ మీరైతే కాలేజెస్ లిస్ట్ అనేది ఇచ్చేటప్పుడు కొద్దిగా ప్రైవేట్ కాలేజెస్ ఇచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఇవ్వండి నాన్న. వాళ్ళైతే కాలేజ్‌లో ఫీజ్ అనేది ఎగస్ట్రా చార్జ్ చేస్తారు. అది కూడా మీరైతే దృష్టిలో ఉంచుకోండి. ఓకేనా? సో, అలా మీరు ఏదైతే కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో ఇక కాలేజెస్‌లోను మీరైతే క్లియర్‌గా చెప్తా చూడండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే పెట్టారో సో, ఈ యొక్క కాలేజ్ అన్నది మీకు ఇఫ్ ఇన్ కేస్ మీరు సెకండో, థర్డో మీరేమన్నా ప్రిఫరెన్స్ చేంజ్ చేయాలనుకోండి. సో, మీరు ఎక్కడైతే డౌన్ అండ్ అప్ ఉంది కదా, సో, దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఈ యొక్క కాలేజ్ అనేది ఇక్కడికి వస్తదన్నమాట. అండ్ ఈ కాలేజ్ అన్నది ఇక్కడికి వెళ్తదన్నమాట. ఓకేనా? సో, దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి వస్తుంది. సో, అలాగైతే ఉంటుంది అనమాట. సో, దీన్నే మీరైతే క్లిక్ చేస్తే మీకైతే అర్థమవుతుంది అనమాట. సో, దీన్ని అయితే ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఈ యొక్క కాలేజెస్ నేమ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే మీకు అయితే అర్థమవుతుంది. అండ్ డిలీట్ అనేసి ఉంది కదా, సో డిలీట్ అనేసి ఉంటే సో దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇదైతే డిలీట్ అయిపోయి ఈ సైడ్ అంటే మనకు లెఫ్ట్ సైడ్లో కాలేజెస్ అనేది యాడ్ చేసుకోవడానికి ఉంది కదా, ఈ యొక్క ఇది క్లిక్ చేశారనుకోండి, సో ఇది ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే ఈ యొక్క కాలేజ్ అనేది ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది అనమాట. అంటే ఇది అన్సెలెక్ట్ అవుతుంది. ఇదైతే దృష్టిలో ఉంచుకోండి. ఓకేనా? ఇలాగైతే మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వన్నానా, బట్ మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరైతే ప్రిఫరెన్స్ అనేది మెయిన్గా చూసుకోండి. ఫస్ట్ అయితే మంచి కాలేజెస్ అనేది చూసుకోండి. సీట్ అలాట్ ఎలా చేస్తారా అంటే ఇదైతే మీరైతే మెయిన్గా దృష్టి ఉంచుకోండి. ఫస్ట్ అయితే కాలేజ్ అనేది సెలెక్ట్ చేస్తాడనమాట. ఈ యొక్క కాలేజ్లో కూడా మీకు ఎలా సీట్ అలాట్ చేస్తారు అంటే మీ యొక్క క్యాస్ట్ని బట్టి అలాగే మీరు మీ యొక్క మార్క్స్ని బట్టి ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని మీకైతే సీట్ అనేది అలాట్ చేస్తాడు అనమాట. సో మీకు మంచి కాలేజెస్ మంచి కాలేజ్ అనేది రావాలంటే మంచి మార్క్స్ అనేది రావాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ఏదైతే కాలేజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నారో సో ఈ యొక్క కాలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్తా చూడండి, మీకు ఎన్ని అయితే మార్క్స్ వచ్చాయో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 600 to 800 మార్క్స్ అనేది వచ్చాయి అనుకోండి. సో మీకన్నా ఎక్కువ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో
వాళ్ళు ఏమైనా ఉన్నారంటే వాళ్ళకి ఈ యొక్క సీట్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. లేదంటే సో మీకన్నా ఎక్కువ వచ్చిన మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరు ఈ యొక్క కాలేజ్ని సెలెక్ట్ చేసుకోలేదనుకోండి, ఈ యొక్క కాలేజ్ అనేది మీకే అలాట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగైతే ఉంటుంది అనమాట. సో దాని నుంచి ఫస్ట్ అయితే మంచి కాలేజెస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత నార్మల్ కాలేజెస్ అండ్ బిలో యావరేజ్ అండ్ యావరేజ్ కాలేజెస్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు క్లియర్గా చెప్తా చూడండి. సో ఫస్ట్ అయితే ఆ కాలేజ్ అనేది సెలెక్ట్ చేస్తుంది. సో ఈ కాలేజ్లో సీట్ ఉంటే వేస్తుంది, లేదంటే సెకండ్ కాలేజ్ అనేది చూస్తుంది, థర్డ్ కాలేజ్ చూస్తుంది, ఫోర్త్ కాలేజ్ చూస్తుంది అనమాట. దీనిలలో మీ యొక్క మార్క్స్ని తగ్గట్టుగా సో ఎవరైనా అంటే మీకన్నా ఎక్కువ వచ్చిన మార్క్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క కాలేజ్ని ఏ కాలేజ్ అయితే మీరు సెలెక్ట్ చేస్తారో ఆ కాలేజ్ని సెలెక్ట్ చేయకపోతే మీకైతే సీట్ అలాట్ చేస్తారు. లేదంటే నెక్స్ట్ కాలేజ్ అనేసి మీరు ఎన్ని కాలేజెస్ అయితే పెట్టారో అన్ని కాలేజెస్ అనేది సెలెక్ట్ చేస్తారు అనమాట. సో దీనికి సంబంధించి క్లియర్గా నేను ఎలా సీట్ అలాట్ చేస్తారో అండ్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా వీడియో అనేది చేస్తాను. ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టాలి ఏంటి అనే దాని గురించి అండ్ ఈ యొక్క మిస్టేక్ సంబంధించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అంతవరకు ఉంటాను. బై బై. నౌ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే.